వెల్కమ్ బ్యాక్ టు 10 డేస్ 10 వంటకాలు అనగానే ఏదో పిండి వంటలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను నార్మల్ కుకింగ్ చేద్దాం అనుకున్నా. 10 డేస్ 10 ఐటమ్స్ చేద్దాం అనుకున్నా. ఇంట్లో ఐటమ్స్తోనే, నో బయట ఫుడ్ అనమాట. సో ఈరోజు డే 1 కాబట్టి డే 1 ఈరోజు ఏం చేద్దామా అని చూస్తుంటే ఇంట్లో నాకు కొన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ అవుతూ నేనైతే ఆ రైస్ని ఏమనాలో కూడా నాకు తెలియదు. కర్రీ అయితే చాలా బాగుంది. లైక్ టమాటా అండ్ వంకాయ అనమాట. టమాటా వంకాయ కర్రీ చేశా. ఈ ఫ్లేవర్డ్ రైస్కి నేను ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. సో మీరైతే ఎండ్ వరకు వీడియో చూసేసి అయితే ఏం పెట్టాలా ఈ పేరు అనేది మీరు గెస్ చేయండి. ఎందుకంటే నేను దీన్ని టమాటా రైస్ అనాలో అర్థం కాల, బగారా రైస్ అనాలో అర్థం కాల, పులావ్ అనాలో అర్థం కాల, అండ్ మిల్ మేకర్ రైస్ అనాలో అర్థం కాలేదు. బట్ ఎలా వస్తుందా అని చెప్పేసి ఆలోచించాను. ఎందుకంటే నా దగ్గర మసాలా ఐటమ్స్ కూడా ఏవి లేవన్నమాట. ఇంట్లో కొంచెం కొంచెమే ఉన్నాయి. సో ఉన్న వాటిల్లోనే రెండు యాలుక్కలు, 2 లవంగాలు అవి ఇవి వేసి చేశాను. అండ్ నా దగ్గర ధనియాల పొడి లేదు, గరం మసాలా లేవు, ఇవి ఏవి లేవు. ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ అయ్యి చేశాను అనమాట. అస్సలు టేస్ట్ ఉంది. నిజం చెప్పాలంటే నేను ఈ 10 డేస్ ఆఫ్ 10 వంటకాలు ఎందుకు పెట్టుకున్నాను అంటే, నాకు రీసెంట్గా అర్థమైన విషయం ఏంటి అంటే, నాకు కుకింగ్ మీద స్కిల్స్ అనేవి తగ్గుతున్నాయి అనిపించింది. బికాస్ నేను లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు కర్రీస్ చేస్తే ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు కారం ఎక్కువ అవుతుంది, ఒకరోజు ఎక్కువ డీప్ ఫ్రై అవుతుంది, ఒకరోజు కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. నా వంట నాకే కొంచెం అటు ఇటు అయింది అనిపించింది. నాకు ఫస్ట్ నుంచి ఏదో నాకు 3.5 years ఉన్న దగ్గర నుంచి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. నాకు ఇంకా గుర్తుంది 3.5 సంవత్సరాలకే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. కుకింగ్ అంటే అవేవో పెద్ద పెద్ద బిర్యానీస్ ఏమి ఉండలేదు. నాకు 3 years ఉన్న దగ్గర నుంచే నేను పులిహోర చేయడం నేర్చుకున్నాను, అండ్ కాకరకాయ కర్రీ ఫ్రై చేయడం నేర్చుకున్నాను, అండ్ శనగనాలు వేయించి పల్లీ చట్నీ చేయడం నేర్చుకున్నాను. 3.5 years నుంచి నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో నాకు ఎందుకు ఫస్ట్ నుంచి కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు కుకింగ్ చేసి పెట్టాలి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక నలుగురికి కుకింగ్ చేసి పెట్టి ఆ కుకింగ్ బాగుంది అనగానే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అంతగా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ తట్టు నాకు కూడా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అని ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో నేను ఈ 10 డేస్ ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి 10 డేస్ 10 ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తవి లేదా పాతవని జస్ట్ నేను కుకింగ్ అయితే చేయాలని అయితే ఈ 10 డేస్ నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈరోజు డే 1లో వచ్చేసి దీన్ని మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అనొచ్చు, మేబీ టమాటా కర్రీ చేశాను. దీంట్లోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంది. ఈ కాంబినేషన్లో లెమన్ అండ్ ఆనియన్ అయితే ఇంకాదు. నేను ఎక్కువ గరం మసాలాలు కూడా వేయలేదనమాట. జస్ట్ ఒక ఫ్లేవర్డ్ రైస్ నేను ఒక దగ్గర ఉన్నవి వేసాను. లైక్ కొంచెం చిక్కుడుగాయలు అండ్ ఇవి వేసి చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సెల్ఫ్ డబ్బా అని కాదు కానీ చాలా రోజుల తర్వాత చేసిన తర్వాత నా కుకింగ్ ఓకే అనిపించింది. నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనిపించింది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డే అనమాట. సో డే 2 ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. సో మీకేమైనా ఐడియాస్ ఉంటే డే 2 ఏం చేయాలో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని ఒక్కొక్క డే వైజ్గా చేసి మీకైతే 10 డేస్ చూపిస్తాను. అది వంట అవుతుందో పెంట్ అవుతుందో అనేది సెకండరీ అనమాట. సో ఫస్ట్ అయితే నేను వంట చేయాలి అని ఫిక్స్ అవుతున్నా ఈ 10 days కుకింగ్ ఛాలెంజ్. సో ఓకే గాయ్స్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో అనమాట. ప్లీజ్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓకే గాయ్స్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ 10 days 10 వంటకాలు అవుతాయా 10 అవుతాయా అనేది తర్వాత విషయం చూసుకుందాం. సో మీకైతే 10 days కుకింగ్ చేస్తే చూపిస్తా. ఓకే గైస్, బాయ్.